రష్యా యుక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలు నాటో కూటమి యుక్రెయిన్కు వెనక నుంచి సాయం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు నాటో బహిరంగంగా రష్యాను ఎదుర్కోవడం ప్రారంభించింది. రష్యా సరిహద్దులో నాటో సైన్యం తన సైనిక ఉనికిని పెంచుకుంటోంది. రష్యా నాటో మధ్య ముఖాముఖి ఘర్షణ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. దీనికి సంబంధించి రష్యా రక్షణ మంత్రి పెద్ద ప్రకటన చేశారు. రష్యా సరిహద్దులో 1,23,000 నాటో సైనికులు ఉన్నారని తెలిపారు. ప్రమాదాన్ని చూసి రష్యా కూడా సన్నాహాలు పూర్తి చేసింది. నాటో సవాల్ను ఎదుర్కొనేందుకు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతాలను కూడా సైనిక జిల్లాలుగా అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇటీవల నాటో సభ్యులు ఫ్రాన్స్, జర్మనీ, లిథువేనియాలో యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. దేశ సరిహద్దులో 33,000 మంది నాటో సైనికులు, 300 ట్యాంకులు, 800 సాయుధ వాహనాలు మోహరించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తన ప్రకటనలో తెలిపారు. కాగా 90,000 మంది నాటో సైనికులు వివిధ రకాల ఆధునిక ఆయుధాలతో కసరత్తుల పేరుతో లిథువేనియాకు వచ్చారు. నాటో నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి మేము లెనిన్గ్రాడ్, సెయింట్ పీటర్స్బర్గ్లో సైనిక జిల్లాను సృష్టించామని కూడా వారు తెలిపారు. ఇది కాకుండా రష్యా రాజధాని మాస్కోలో కూడా 2,400 ఆధునిక ఆయుధాలు మోహరించారు. అమెరికా ప్రతినిధుల సభ యుక్రెయిన్కు $61 బిలియన్ సాయం అందించాలని తీర్మానం చేసింది. ఆ తర్వాత చాలా మంది డెమోక్రాట్లు సభలో యుక్రెయిన్ జెండాలు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సహాయం నేరుగా రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న యుక్రెయినియన్ సైన్యానికి సాయంగా ఉంటుంది.